నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు స్థానిక ప్రెస్ భవన్ నందు స్వాతి మహిళా సంఘం బెంగళూరు వారి సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కరీంనగర్ గారి ఆధ్వర్యంలో వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ సభ్యులకు జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో నిర్వహించిన అడ్వొకసీ మీటింగ్ లో వివిధ చట్టాలు, కమ్యూనిటీ సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె వెంకటేష్ గారు, పోలీస్ సిబ్బంది, షీ టీం భరోసా సఖి ప్రతినిధులు, స్వాతి మహిళా సంఘం బెంగళూరు ఆఫీసర్స్ కె సురేష్, ఎన్ నాగరాజు గారు పాల్గొనడం జరిగింది. వృత్తిలో కొనసాగుతూ ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు చలామణి అవుతున్నారు. లైంగిక వృత్తిని చేసి వారి కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్ చాలామంది అనేక రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ బై పబ్లిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే పార్ట్నర్స్ దగ్గర నుంచి కావచ్చు, క్లయింట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర వివాహాల దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళు లేదా వాళ్ళ స్వతహాగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వివక్షని ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ అసెట్స్ ఏదైనా ఉంటే, మీరు ఈ రకంగా ఉన్నారు, కమ్యూనిటీలో ఈ విధంగా చలామణి అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ మేము ఇవ్వము. ఒకవేళ హస్బెండ్ చనిపోతే ఆయనకు సంబంధించినటువంటి ప్రాపర్టీని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా ఉంటున్నారు. అలాంటి సమస్యలు కూడా కమ్యూనిటీ మెంబర్స్ ఎదుర్కొంటూ ఉన్నారు సార్. తర్వాత ఫిజికల్ వైలెన్స్ బై పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫిజికల్గా, శారీరకమైనటువంటి హింసను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు సార్. హరాస్మెంట్ బై లోకల్ పర్పట్రేటర్స్, లోకల్ పర్పట్రేటర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు హరాస్మెంట్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సార్ కమ్యూనిటీ మెంబర్స్. తర్వాత మెంటల్ అండ్ ఎమోషనల్ వైలెన్స్, తర్వాత ఫినాన్షియల్ వైలెన్స్ అండ్ డేనియల్ ఆఫ్ పేమెంట్, తర్వాత చీటింగ్ మనీ అండ్ బ్లాక్మెయిలింగ్, రివీలింగ్ ద స్టేటస్, నేమ్ కాలింగ్, యూజింగ్ అబ్యూజింగ్ వర్డ్స్. సో ఈ రకమైనటువంటి సమస్యలు కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎదుర్కొంటున్నారు సార్. వీటికి సరైనటువంటి నివృత్తి మీ దగ్గర నుంచి సపోర్ట్ మాకు కమ్యూనిటీ మెంబర్స్కి అందుతుందని చెప్పని ఆకాంక్షిస్తూ, తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి థ్యాంక్ యూ రాజు సార్. కమ్యూనిటీ ఉన్నటువంటి సమస్యల గురించి చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైనటువంటి షీ టీం విజయమణి మేడం గారిని మాట్లాడుతుంది ఆహ్వానిస్తాను. నా పేరు విజయమణి, కైలాస ఇక్కడ 2 సార్లు వచ్చిన లీగల్ సర్వీస్ జడ్జి గారు, మేడం గారు, మిగతా సభ్యులందరూ కూడా విజయలక్ష్మి మైత్రి సంస్థ తరఫున విజయలక్ష్మి మనకి శివరాత్రి మేడం గారు మరియు వచ్చిన సిబ్బంది అందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి తరఫున నమస్కారం అండి అందరికీ. ఈరోజు ప్రోగ్రామ్ అనేది అన్ని వీళ్ళు కాదు వచ్చి వాళ్ళకు విలువ సహాయం కూడా చేసుకోవచ్చు. ఆడడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈరోజు కమిటీ మెంబర్స్ తరఫున మైత్రి సొసైటీ విజయలక్ష్మి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా విజయేసినందుకు వాళ్ళందరికీ నమస్కారం అండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సవాళ్ళని వారి విలువ పోయినసారి చెప్పడం జరిగింది ప్రోగ్రాంలో. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులు ఎక్కువగా అన్ని రకాల సమస్యలు కూడా కారణమవుతుంది, వాళ్ళు ఇంకా ఎన్నో రకాలుగా బలించుకుంటూ ఉంటున్నారు. అట్లా కాకుండా వాళ్ళకు కూడా మనం ఒక భరోసా తీసుకుని మనకు భరోసా వాళ్ళకు ఉంటూ వాళ్ళకి అన్ని రకాలుగా మనం వాళ్ళ సొసైటీ తరఫున కానీ వాళ్ళ మీ ద్వారా కానీ వాళ్ళకి అన్ని రకాలుగా మనం
ఎలాంటివి కూడా జరగకుండా మనం సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారం కూడా పోరాడుతుంటే వాళ్ళు కూడా మనం చేసిన న్యాయం బట్టి వాళ్ళు కూడా ఎంత రకంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతాయని కూడా ప్రభుత్వాలు కృషి చేయాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆ షీడింగ్ తరఫున మీకు విషయాలు చెప్పాను, అర్థం చెప్తాను. షీడింగ్స్ కూడా అందరికీ పనిచేస్తుంది. ఇది ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. చాలామంది కూడా ఏం జరిగినా కూడా వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతుంటారు, అప్రోచ్ కాలేదు. షీడింగ్స్ అనేది అందుకే ఇంటి పొజిషన్ ఉన్నాయి కదా, ఈ 1 టౌన్ ఉంది, 3 టౌన్ ఉంది, అన్ని రకాలుగా టౌన్ ఉంది. అవి ఏర్పాటు జరిగింది. తర్వాత 2014లో అక్కడ షీడింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడ సక్సెస్ వెళ్ళినాక ఇంకా 2016లో ఒక షీడింగ్ అనేది 30 జిల్లాలు లేకుండా మేము టూర్ చేసుకుంటాం. ఒక రజన ప్రాంతంలో, పార్క్ ఏరియాలు, బస్ స్టాండ్ ఏరియాలు, షాపింగ్ మాల్ దగ్గర, కాలేజీ రైల్వే దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర ఇట్లా మేము అన్ని ప్రతి ప్రాంతాల్లో మేము షీడింగ్స్ అనేది ఒక 1 అవర్ 2 అవర్స్ మేము తిరుగుతుంటామండి. అక్కడ మేము తిరుగుతుంటాం కాబట్టి ఎవరు కూడా మమ్మల్ని గమనించారు. ఇన్ఫర్మేషన్ అయితే మీ పోలీసు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏం చేయడానికి కూడా ప్రయత్నం చేయరు. సివిల్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ఎంతోమంది వేసుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మహిళలే కావచ్చు, అమ్మాయిలే కావచ్చు, పట్టించుకోరు. కాబట్టి అక్కడ వాళ్ళని గంట మేము అక్కడ రాజేసి ఒక మాకు సీక్రెట్ కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో మేము వీడియో తీసుకుంటూ ఉంటామండి. ఇప్పుడు మేము బస్టాండ్లో మేము అలా మేము సీక్రెట్ కెమెరా ద్వారా మేము 3000 మందిని పట్టుకున్నామండి. మేము బస్టాండ్లో 3000 మందిని పట్టుకున్నాం. అంటే అందులో 15 సంవత్సరాల వయసు వరకు 78 ఏళ్ళ వయసు వరకు వ్యక్తులు అక్కడ అమ్మాయిలు కాదు, మహిళలు కాదు, బస్ కోసం వెయిటింగ్లో ఉంటారు. అప్పుడు అక్కడ ఆమెను ఏదో రకంగా మాట్లాడము, ఈ పేరుంది, ఏ ఊరు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, నాతో వస్తా, బిర్యానీ చూపిస్తాను, ఎన్నో రకాలుగా ఆమె ఎంతో పట్టుకుంటారు. కానీ ఆమె పట్టుకోరు. అట్లా మేము గంట ఆమె ఏ రకంగా మాట్లాడే విధంగా అలా చేస్తూ వెంటబడుతూ గంట చేసుకుంది. లాస్ట్ పోయే దశలో ఆమె చున్నీలు ఆడడం, కూతురు ఆడడం చేస్తుంటాడు. అప్పుడు మేము పట్టుకుంటామండి. పట్టుకున్నాక అప్పుడు తను కూడా అసలు నన్ను ఎందుకు పట్టుకుంటారు, మీరు ఇవ్వాలని చెప్పి ఈ పోలీసు రాదంటాడు. నేను షీడింగ్ కొట్టాడు, మేము ఐడి కార్డు కొట్టే నమ్మడు. అప్పుడు వీడియో చూపెట్టాడు. మేము నువ్వు గడ నువ్వు ఏం చేస్తున్నావు, మేము అంతా రికార్డ్ చేసినావు, మనం ఏం తప్పు చేయలేదు కదా, మరి ఆమె ఎవరు, మీ ఊరా కాదు, మీ వాడగా కాదు, మీ కులమా కాదు, మరి ఏ కాలంలో ఆమె ఎందుకు అట్లా వెంబడిస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతున్నావు, ఎందుకు ఫోన్ నెంబర్ అంటున్నావు, నువ్వు అన్ని రకాలు ఎందుకు అలా చేస్తున్నావు, నీకు ఏం సంబంధం అని మేము అడిగేసరికి అప్పుడు తప్పేందని చెప్పేసి అతను మమ్మల్ని ప్రాధాయపడుతుంటాడు. అట్లాంటి వాళ్ళు మేము మా శ్రీనివాస్ తీసుకువెళ్ళి అక్కడ మేము పెళ్ళి అయితే భార్య సమక్షంలో, పెళ్ళి కాకపోతే పేరెంట్స్ సమక్షంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తామండి. అట్లా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిపెండ్ అయితే కంపల్సరీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయబడతామని చెప్పి వారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళకూడతామండి. ఇది మా షీడింగ్ అనేది ముఖ్యంగా మేము ఎక్కువ ఎందుకంటే రత్న పార్కుల్లో బస్టాండ్లు అనుకుంటామండి. ఈ షీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఒక షీడింగ్ అనేది ఏంటంటే మహిళలకు రక్షణకు, అమ్మాయిల రక్షణ కోసమే షీడింగ్ అనేది. ఈ రోజుల్లో ఎవరు కూడా ధైర్యంగా ఎవరు కూడా ముందుకు వచ్చి అప్రోచ్ కావడం లేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు మహిళలు, వాళ్ళ కోసమే మా షీడింగ్